స్వామీజీకైనా గురూజీకైనా వేల మంది ప్రచారకులకైనా బాధ ఏంటి? ఎందుకు ఇల్లు వదిలేయాలి? అందరూ బాగుండాలి, ఈ జగద్గురు స్థానంలో భరతమాతను చూడాలి, దానికోసం తప్పించారు. కానీ మనకేమో సోయి లేదు. మనం ఎంత పనికి వాళ్ళం అంటే ఈ దేశం కోసం 75 ఏళ్ళు వయసు వచ్చి అలుపు లేకుండా ఓటమి లేకుండా పోరాడుతున్నటువంటి ధీరుడి కట్లో నీళ్లు తెప్పించాం మనం. ఎంత డిప్రెషన్ వచ్చిందో నాకు. దేవుడు ఉన్నాడు, ఉద్యోగాల మనం కూర్చున్నాం. ఇంకా బాధగా ఉంది, కనీసం ఫ్రీగా రావడానికి కూడా మనకు నొప్పి. ఇది నిండలేకపోయింది. మనం ఎలా తయారయ్యామో చెప్పనా? మా గురువు గారు చెప్పారు, ఇద్దరు అన్నదమ్ములు పడుకున్నారంట. ఇల్లు అంటూ మీదకి వస్తున్నాయి మంటలో. అన్నయ్య మంటలు మీదకి వస్తున్నాయి అన్నాడు. ఆహా, వీటి తిప్పించి పడుకో. అంత సోయి లేకుండా బతుకుతున్నాం. మీకు గుర్తుందా? 40 ఏళ్ళలో పాకిస్తాన్, నాకు చాలా దూరం. 71లో బంగ్లాదేశ్, చాలా దూరం. 90లో కాశ్మీర్, చాలా దూరం. రాజశేఖర్ రెడ్డి బహుశా 80 చెన్నారి పాత బస్తి అల్లరు, అయినా మనకు దూరం. అది ఎక్కడ దాకా వచ్చింది? బెంగళూరులో కేఫ్లో బాంబులు పేరితే దాని మూలం కడప జిల్లాలో ఉంటుంది. ఇక్కడ లుంబిని పార్క్ దగ్గర, గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేరితే దానికి సోర్సు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఉంటుంది. ఇక్కడ ఎవరైనా దరిద్రులున్నారా? ఇది నా ప్రశ్న. దరిద్రులంటే డబ్బులు కాదు, పౌరుషం లేదు, సిగ్గు లేని వాళ్ళు, స్వాభిమానం లేని వాళ్ళు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని మతాలు సమానమైన దరిద్రులు ఎవరైనా ఉన్నారా? ఉంటే మూసి ఖాళీగా ఉంది, మూసుకు దూకి సావాలి. ఓపెన్గా చెప్తున్నా, మీరు పోయికి భారం. నేను చేసినంత మర్యాదగా చెప్పలేను, రాజగోపాల్ రెడ్డి గారిని అందంగా చెప్పలేను, మన పేకేటి గారి లాగా ప్రశాంతంగా అసలు చెప్పలేను. ఎందుకంటే నా బాధ పడబాటులు. ఎప్పుడు మేలుకుంటారు? ఎన్ని జరిగితే మేలుకుంటారు? ఇలా ఉంటే రేపటి పరిస్థితి ఏమిటి? బంగ్లాదేశ్ తల్లుల్ని, ఆడపిల్లల్ని, వాళ్ళ ఆడపిల్ల బట్టలిప్పుతుంటే వాడు వీడియో తీస్తూ అమ్మాయి మానంలో యాసిడ్ పోసి బూటుకాలు మానంలో పెట్టి మానభంగం చేసి ప్రాణాలు తీశారు. వాళ్ళందరి కోసం ఒక NGO, హిందూ తల్లి, కొంచెం పెద్ద పర్సనాలిటీ ఆవిడ, వాళ్ళందరికీ పథకాలన్నీ తెప్పించి ఇల్లులు, వాటిని ప్రశ్నలు ఎన్నో ఇప్పించింది హిందూ. కానీ ఆవిడ్ని 4000 గుంజీలు తీయించి ఆవిడ ఏడుస్తుంది. 4000 గుంజీలు మానభంగం చేసి చంపేశారు. నేను మొన్న జితేందర్ రెడ్డి సినిమాకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చెప్పులు అక్కడ హాల్లో చెప్పులు నా దగ్గర ఉన్నాయి, చెప్పు చేత్తో పట్టుకుని చెప్పాను, ఎవరైనా సెక్యులరిజం అంటే చెప్పు తిరిగి, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. శశి అన్న మంచోడు, దానికి ఇంకా సూడో సెక్యులరిజం తగిలించాడు. ఏం లేదు, ఏ ప్రాస్టిట్యూట్ ఇది ప్రాస్టిట్యూట్, వెదర్ సారీ ఆర్ స్టక్ ఇది ప్రాస్టిట్యూట్. నేను అర్థమైందా?
మీ అందరూ ఏం జరిగింది అది మాట్లాడద్దండి, ఏం జరగాలి. ఇక్కడ ఎంతమంది ఒక్క కాలు మీద నిలబడగలరు? ఇలా నిలబడి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగృతో దుష్ట్వా యుద్ధాయ సంపస్థితం. 16 అటు 16 చదువుతాం. అలా నిలబడగలిగే వాళ్ళు ఎవరు చేయొద్దండి? ఒక్కడా ఇద్దరా? ఓకే. మనం ఫిజికల్ స్ట్రాంగ్ ఉండాలి. పిల్లకాయలు వచ్చారు, ఇప్పుడు నాకు దండాలు పెట్టారు, బలంగా ఉండాలి నాయన అని చెప్పారు. అక్కడ బయలుదేరేటప్పుడు ఆడపిల్లలు 8, 9 చదువుతున్నారు. వాళ్ళు వెళ్తూ మీకు టీవీలో కనబడుతున్నారు కదా అని ఆగారు. వాళ్ళకి ఏదో పుస్తకాలు ఇచ్చి బలంగా ఉండాలమ్మా, ఆడపిల్ల అంటే మజ్జిగ చేయడమే కాదు మట్టలు చేయడం కూడా రావాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? మన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, రాత్రి 10 దాటాక మన ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళాలంటే టెరిఫిక్ అయిపోతారు. మగవేదాలు కూడా అట్లే ఉన్నారు. మీకు గుర్తుందా? 3 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏవో తేడా వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు? ఎందుకు చచ్చిపోవాలి? అన్నీ బాగుంటే మనం సాగుపడతాం, రెచ్చిపోదాం బ్రదర్. కానీ మనం కలిసి లేకపోతే చచ్చిపోతాం బ్రదర్. నేను కటువుగా చెప్తాను, ఎవడరా నీకు భయ్యా, నీ అయ్యా, నీ నోట్లో ఉయ్యా? వాడెవడో వెరి పుష్పం కాడు, స్మగ్లర్ కాదు. చెప్పాల్సింది మనం చెప్పాలి, తగ్గేదేలేదు. ఎలా? ఈ దేశం హిందుస్థాన్ అని ఎవరైనా క్రిస్టియన్ కనబడితే ఒక్క మనకే పుట్టారని. మీరు ఎవరైనా అల్లుడు గారి సినిమా చూసారా? అందులో ఫోటోగ్రాఫర్ అతను హీరోయిన్ ని ఏడిపిస్తూ అలా ఫోటో తీసినట్టు వేళ్లతో అంటాడు. అతను చూసినప్పుడు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే మనకు కనబడుతుంది గొర్రె. ఈ సీయింగ్ హీరోయిన్ యాజ్ ఎ గోట్, అందుకని నవ్వుతాడు. మనం కూడా ఎవడైనా క్రైస్తవులు ముస్లింస్ కనబడితే వీళ్ళంతా మనకే పుట్టారు, మైండ్ దొబ్బడం వల్ల అలా వెళ్ళారు. ఒకటి పైన పోయింది, ఒకటి కింద పోయింది. ఎరిగిందా లేదా? ఇలా చెప్తేనేమో చాలా మన వెధవలు అట్టయిపోతారు.